లేకపోతే ఎంగేజ్మెంట్ జరగదు కదా అని వైదేహి ఉంగరాలు తీసుకుని వస్తూ ఉండగా కింద మ్యాట్ లాగేసేసరికి వైదేహి కాస్త పడబోతుంది. పడబోయేసరికి వైదేహినైతే కనకం పట్టుకుంటుంది, కానీ ఉంగరాలు జారిపోవడంతో ఉంగరాలను కాస్త దూరంగా వెళ్ళిపోతాయి. దాన్ని బాక్స్ కనకం మార్చేసి ఉంగరాలు లేని బాక్స్ని పెడుతుంది. పెట్టేసరికి ఉంగరాలు లేవు అని చెప్పాను, కానీ నా దగ్గర ఉన్నాయి మమ్మీ, ఎందుకైనా ఉంటుందని స్పేర్ తెప్పించాను అని చెప్పి మరో 2 ఉంగరాలు తీసి ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఎలా జరిగింది? ఉంగరాలు తీసేస్తే ఎంగేజ్మెంట్ జరగదు అనుకుంటే ఉంగరాలు స్పేర్ ఎలా తెప్పించింది అనుకుంటూ ఉండగానే ఎంగేజ్మెంట్ జరిగిపోయిన తర్వాత, ఏంటి ఆంటీ ఎలా చేస్తున్నారు? రాజ్కి నాకు పెళ్లి జరగకుండా మీ వల్ల ఆపడం కుదరదు. మీరు ఉంగరాలు మార్చేసినా ఏం మార్చేసినా పంతుల్ని భయపెట్టినా అన్నీ ఇక్కడ నాకు అనుకున్నట్టుగానే జరుగుతాయి తప్ప మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు. రాజ్ని నా లైఫ్లోంచి తప్పించడం ఎవ్వరి వల్ల కాదు అని చెప్పనేసరికి చెయ్యెత్తబోతుంది అపర్ణ. దుష్టుల మీద చెయ్యెత్తి మనం ఎందుకు తగ్గించుకోవాలి చెప్పు? వాళ్ళ పప్పన వాళ్ళే పోతారు. కొన్ని గంటలు ఎదురు చూస్తే ఈవిడ గారు అనుకున్నది ఏమీ సాధించలేకపోయిందని మాత్రం తెలుస్తుంది అని చెప్పనేసరికి, ఎలా బాగుతుందో చూస్తున్నారు కదా అత్తయ్య అని చెప్పాను, కానీ వదిలేసే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, అవన్నీ పట్టించుకుంటామా ఏంటి? ఇది కూడా కుక్క లాంటిదే అని చెప్పాను, కానీ అమ్మమ్మ గారని కానీ నోరు మూసుకుని వెళ్ళవే. ఇక్కడ కనుక మీ ముగ్గురం కలిసి నిన్ను కుమ్మేసామనుకో గదిలో పెట్టి, ఇంకా పెళ్ళి ఉండదు ఏమీ ఉండదు. అలా చేస్తే మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టు అవుతుందని నోరు మూసుకుని ఊరుకుంటున్నాం. లేదంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు, నిన్ను 4 కుమ్ములు కుమ్మి బుర్ర మీద ఒకటి కొట్టి పక్కన పడేసామంటే మూతికి గుడ్లో చుట్టి నిన్ను ఎంత వెతుక్కున్నా నువ్వు దొరకవు. పెళ్లి ముహూర్తం దాటిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది. చేయమంటావా ఏంటి? నోరు మూసుకుని వెళ్ళవే అక్కడి నుంచి అని చెప్పి గసిరేసరికి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. చూస్తానండి, పెళ్ళి ఎలా ఆపుతారో అది చూస్తాను. రాజ్కి నాకు పెళ్ళి జరగకుండా ఆపడం మీ వల్ల కాదు. మీరు ఏం చేసినా రాజ్ నా మెడలో తాళి కట్టి తీరుతాడు అని చెప్పి యామిని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా మరొక గంటలో, బాబు ఇది పెళ్లి డ్రెస్సు, ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు బాబు, పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది, ఇదే లాస్ట్ డ్రెస్సు, ఇంకా మార్చుకునే పని లేదు. ఇందాక యామినిని కసురుకున్నావంట కదా, అస్తమాను డ్రెస్సులు మార్చమంటున్నారని. ఏమో అనుకోక బాబు, ఇదే చివరి డ్రెస్సు, మళ్ళీ మార్చమని అడగంలే అని చెప్పి యామిని తండ్రి కాస్త వెళ్ళిపోతాడు. పాపం రాజు కావ్య గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. మరి ఏం చేస్తాం? యామిని గురించి ఆలోచించి నేను నోరు మూసుకుని ఊరుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇంకేమైనా కారణం అంటే ఖచ్చితంగా వెళ్ళి రాజుకి నిజం చెప్పేసేవాడిని అని చెప్పి అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు ఇష్టం లేకపోయినా తప్పదు కదా, జరిగేది జరిగిపోతుందని చెప్పి పెళ్లి బట్టలు కట్టుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. నా పెళ్ళెందుకు ఇలా నాకు ఇష్టం లేకుండా జరుగుతుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టంగా బ్రతకాలా, లేక కాంప్రమైజ్ అయ్యి బతకాలా? అసలు నాకు ఈ యామిని అంటేనే ఇష్టం ఉండదు. తనని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే కళావతి గారిని చూశానో అప్పటి నుంచి నాకు మనసులో మదిలో కళావతి గారే మెదులుతున్నారు అని చెప్పి ఇంకా రాజు అయితే అనుకుంటాడు. అలా అనుకున్న రాజు రెడీ అయి కూర్చున్నాడు కదా. ఏంటి బాబు, పెళ్ళికి రెడీ అయిపోయావా? అక్కడ నా కూతురు జీవితం నాశనం అయిపోతుందన్నా కానీ నువ్వు పెళ్ళికి రెడీ అయిపోయావు బాబు అని చెప్పాను. కానీ అదేంటంటే మీరే కదా రెడీ అయి కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పాను. కానీ అవకాశం కుదరలేదు బాబు. ఏం చేయమంటావు చెప్పు? నువ్వే నీ మనసును మార్చుకోవాలి. కళావతిని పెళ్లి చేసుకోవాలని నీ మనసును నువ్వే మార్చుకుని ధైర్యం తెచ్చుకుని ఇక్కడి నుంచి ఇటే పక్కకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు. నీకు కళావతి కావాలి అనుకుంటే బాబు అలాగే చెయ్యి, లేదంటే మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉండడం నేను చూసి తట్టుకోలేను బాబు, తట్టుకోలేను అనుకుంటూ కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం. ఇంకా రాజ్ ఆలోచిస్తాడు, ఈవిడ నిజంగా నా గురించి ఇంతలా ఆలోచిస్తుందా? అయినా ఈ డ్రెస్సెస్ ఏంటి అని చెప్పి ఇంకా అది ఓపెన్ చేసి చూసేసరికి
ఇవన్నీ కూడా వేసుకోవాల్సిన ఇలాంటివి ఇలా ఉన్నాయి. అయినా ఇవన్నీ వేసుకునే ఆలోచన లేదు. అసలు నాకు ఈ పెళ్లి మండపంలోనే ఉండే ఆలోచన లేదు. ఎలాగోలా కళావతి గారితో ఈ పెళ్ళి జరిగిపోతే బాగున్ను అనుకుంటూ ఉండగానే ఈలోపు వైదేహి తండ్రి వచ్చి రా బాబు అని చెప్పి ఇద్దరు తీసుకుని వెళ్ళి ఇద్దరు పెళ్లిపేటల మీద కూర్చుంటారు. పెళ్లిపేటల మీద కూర్చునేసరికి ఇంకా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇంకా రాజ్కి మైండ్లో కదలిక మొదలైపోతుంది. ఎందుకంటే రాజు వాళ్ళ పెళ్ళి కూడా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతోనే కదా జరిగింది. అందుకని అవన్నీ చెవులో పడడంతో అవి ప్లస్ ఇంతకుముందు జరిగిన విషయం అది రెండు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టుగా, నెగిటివ్ షేడ్లో పెళ్లి జరిగినట్టుగా, అగ్నిహోత్రం చుట్టూ తిరిగినట్టుగా, ఎవరో మెళ్ళో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టినట్టుగా, తలంబ్రాలు పోసినట్టుగా కలలు వస్తూ ఉంటాయి. కలలు వస్తూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అదే ఊహల్లో ఉంటాడు. ఊహల్లో ఉండి తల పట్టేసుకునేసరికి తలంతా కూడా దిమ్మెక్కిపోతుంది. ఏమైంది బాబా, ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం కాలేదు అనేసరికి ఇంకా ఏమైంది అనగాని అలా స్పృహ తప్పి పడిపోతాడు రాజ్. అయితే ఒక్కసారిగా అందరూ లేచి నిలబడిపోతారు. దుగ్గిరాల కుటుంబం అంతా గబగబా వచ్చేసి ఏమైంది రాజ్, ఏమైంది అని చెప్పి అందరూ కూడా రాజ్ ఏం కాలేదు, మీరు టెన్షన్ పడకండి, వాడికి కొంచెం విశ్రాంతి అవసరం, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అపర్ణ అని చెప్పాను. కానీ సరే నానమ్మ అని చెప్పి వెంటనే కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో సరే అని మీకు లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి వచ్చేసేయండి అని చెప్తాడు కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఉండే ఏరియాకి రాలేదు కదా, సో అందుకోసం లొకేషన్ పెడుతున్నాను అనగానే వెంటనే లొకేషన్ పెడతాడు. లొకేషన్ పెట్టేసరికి డాక్టర్ కాస్త వస్తాడు. డాక్టర్ వచ్చేసరికి ఇంకా యామిని ఇప్పుడు రాజ్కి ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నా పెళ్ళి జరుగుతుందో జరగదో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు డాక్టర్ అయితే మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, తనకేం కాలేదు, మీరు టెన్షన్ పడకండి, తన గతంలో ఏమన్నా గతాన్ని మర్చిపోయాడా అని చెప్పాను. కానీ అవును, తను గతాన్ని మర్చిపోయాడు అని చెప్పనేసరికి గతాన్ని మర్చిపోయాడా, అందుకే ఇప్పుడు అతనికి గతం గుర్తొచ్చేసింది, ఒక అరగంట వరకు ఎదురు చూడండి, అతనే కళ్ళు తెరిచి మాట్లాడతాడు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్ కళ్ళు తెరవడంతో మమ్మీ డాడీ ఏంటి ఇక్కడున్నారు, అసలు మనం ఎక్కడున్నాము, ఇది మనీలిలా లేదే అని చెప్పి మాట్లాడేసరికి ఇది హాస్పిటల్ రాజ్యం అని చెప్పనేసరికి హాస్పిటల్కి ఎక్కడికి వచ్చాము అని చెప్పాను. కానీ హాస్పిటల్ కాదపన్న, ఇది పెళ్లి పందిరి అని చెప్పాను. కానీ పెళ్లి పందిరా, ఎవరికి పెళ్లి చేస్తున్నారు, ఏంట్రా కళ్యాణ్ అప్పును వదిలేసి పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అనగానే నేను కాదన్నయ్య, నువ్వే పెళ్లి చేసుకుంటున్నావని చెప్పనేసరికి నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పాను. కానీ అవునన్నయ్య, నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు, ఎందుకంటే పెళ్లి కొడుకు నువ్వే కాబట్టి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెళ్లి కొడుకుని నేనా, అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, ఇంకా అలాంటి తప్పుడు పెళ్లి కొడుకుని నేనెందుకు అవుతాను, అయినా కళావతి ఉండగా నేను మరొక పెళ్ళి ఎందుకు చేసుకుంటాను కళ్యాణ్ అని చెప్పాను. కానీ నువ్వు గతాన్ని మర్చిపోయావంటూ మొత్తం విషయం అంతా చెప్పేసరికి అంటే ఈ యామని ఎంత డ్రామా వేసిందా అని చెప్పని అనగానే అవును, ఇంత డ్రామా వేసింది బావగారు అని చెప్పనేసరికి వెంటనే అప్పునైతే యామనిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళప్పు, యామని మీద నేనే కంప్లైంట్ ఇస్తున్నాను, యామని నన్ను ఎన్ని రోజులు తన ఇంట్లో బంధించి నా కుటుంబానికి క్షోభ అనుభవించేలా చేసింది, అందుకని యామనిని అరెస్ట్ చేయించు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అప్పు కాస్త యామనిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అప్పు అయితే రాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మొత్తానికైతే అనుకున్నది సాధించావు కావ్య, నీ భర్త కడుపులో ఏముందో తెలుసుకోవాలనుకున్నావు, అంతా తెలుసుకున్నావు, నీ భర్త గతాన్ని గుర్తు చేసుకున్నాడు, నువ్వు అనుకున్నది సాధించావు, బ్రహ్మముడి ఎంత వేదమైనదో నీకు బాగా అర్థమైనట్టుంది అని చెప్పనేసరికి అవునత్తయ్య అని చెప్పి ఇంకా మీనా అంటుంది. అన్న తర్వాత ఇంకా
కావ్య అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.